హలో అండి అందరికీ వెల్కమ్ టు అభి క్రియేటివ్ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మాయి మొదటి రజస్వల అదేనండి పెద్ద మనిషి కావడం గురించి, ఏ సమయంలో అయితే మంచిది, ఏ సమయంలో అయితే చెడ్డది, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. మనం ఈ వీడియోలో ఏ సమయంలో, ఏ తిథిలో, ఏ నక్షత్రములో, ఏ వారములో, ఏ రంగులో అమ్మాయి మొదటి రజస్వల అయితే మంచిదో తెలుసుకుందాం. అలాగే దానికి తగిన పరిహారాలను కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. రజస్వల విషయములు: స్త్రీలు అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రములందు ప్రథమ రజస్వల అయిన చాలా మంచిది. సంతాన సౌఖ్యములో మంచి భర్తను పొందుదురు. భరణి, కృత్తిక, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఘ, పుబ్బ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఈ నక్షత్రములందు ప్రథమ రజస్వల అయిన దోషము మంచిది కాదు. వివాహములందు కొన్ని ఇబ్బందులు తప్పక కలుగును. ఉదయమునందు గాని మధ్యాహ్నమునందు గాని తెల్లదైన గట్టిదైన వస్త్రము ధరించియుండగా ప్రథమ రజస్వల అయిన కన్యకు సుఖము, సౌఖ్యము, పుత్ర సంతానము, సంతానాభివృద్ధి, అన్ని విధముల అభివృద్ధి తప్పక కలుగును. ముందు పుత్ర సంతానం, సుమంగళి యోగ ప్రాప్తి. మాసములు: చైత్రం, జ్యేష్టం, ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, పుష్యమాసములందుగాక మిగిలిన మాసములలో స్త్రీలు రజస్వల అయిన మంచిది. వారములు: ఆది, మంగళ, శనివారం గాక మిగిలిన వారములందు రజస్వల అయిన మంచిది. సుఖ సౌఖ్యములు, మంచి భర్త లభించును. లగ్నములు: మేషము, సింహము, వృశ్చికము, మకరం, కుంభ లగ్నములు గాక మిగిలిన లగ్నములందు రజస్వల అయిన మంచిది. రజస్వల సమయం ముఖ్యముగా నోట్ చేసుకొని రజో లగ్నమును నిర్ణయించి జాతక ఫలితములు చెప్పిన అతి రుజువుగా ఆమె జీవితంలో సరిపోవును. వస్త్రము: నీలి వస్త్రము, రక్త వస్త్రము, చిత్ర వస్త్రము, జీర్ణ వస్త్రము, వస్త్రము లేకుండుగాక మిగిలిన రంగులు గల వస్త్రములందు రజస్వల అయిన మంచిది. స్థానములు: ఇతరుల గృహములు, ఇతర గ్రామములందు, మార్గమధ్యమందు గాక స్వగృహముందే రజస్వల అయిన మంచిది. ప్రారంభ దిన నిర్ణయం: స్త్రీలు రజస్వల అయినప్పుడు గాని, ప్రసవించినప్పుడు గాని, మైల కలిగి ఉన్నప్పుడు గాని రాత్రి ప్రమాణమును 3 భాగములుగా చేసి అందు మొదటి రెండు భాగములలో అయిన పూర్వదినము ముందు రోజు అనియు, 3వ భాగమైన మరుసటి దినం అనియు లెక్కింపవలయును.